హాయ్ నమస్తే అందరికీ. ఈరోజు వీడియోలో ఉల్లి బౌల్ ఎందుకు పెడతామని తెలుసుకుందాం. అలా పెట్టడం వలన ఎలాంటి లాభాలు ఉంటాయి, చాలా ఇళ్లలో చూసే ఉంటారు కదండి. ఈశాన్యంలో కానీ, మనకు హాల్లో కానీ, లివింగ్ రూమ్లో కానీ, సింహద్వారం దగ్గర వెలుపల కానీ లోపల కానీ ఎందుకు పెడతా ఉంటారనేది చూద్దాము. అసలు పెట్టడం వలన ఎలాంటి లాభాలు ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఉల్లి బౌల్ని ఎలా ఉంచుకోవాలి, ఎలా పెట్టుకోవాలి, ఎవరైనా మంచి రోజు తీసుకొచ్చుకోండి. మొదటిసారి పెట్టుకునే వాళ్ళు ఇలా బౌల్ తెచ్చుకున్నాక ఎవరైనా వాళ్ళ శక్తిని బట్టి అండి, చిన్నదో పెద్దదో తీసుకొచ్చుకోవచ్చు. మట్టిది కానీ ఇత్తడి కానీ తీసుకొచ్చుకోవాలి. ఇంకా మనకు మట్టిది ఇత్తడిదే దొరుకుతుంది. ఇంకా పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా మీరు చూసే ఉంటారు కదా, ఫ్లవర్స్ వేసి ఇలా బౌల్లో పెట్టే ఉంటారు. ఫంక్షన్ హాల్స్లో కూడా పెట్టి ఉంటారనమాట. దానివల్ల మనకు ఎలాంటి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనేది తెలుసుకుందాము. ఇంకా ఫస్ట్ మనం ఇలా బౌల్ తీసుకొచ్చుకొని, ఏదైనా మంచి రోజు తీసుకొచ్చుకొని, మొదటిసారిగా పెట్టే వాళ్ళకి చెప్తున్నానండి, దీనికి ఫ్లవర్స్ కావాలి. మన గార్డెన్లో చక్కగా ఫ్లవర్స్ ఉంటే ఫ్రెష్గా తెంపుకొచ్చుకోండి, లేని వాళ్ళు ఇంకా తెచ్చుకోండి. ఇలా తెచ్చుకున్నాక ఫ్లవర్స్ వీలైనంత వరకు ఒక ఫ్లవర్ అయినా ఎల్లో ఉంటే కానీ చాలా మంచిది అంటారు. సుగంధ పరిమళమైన ఫ్లవర్స్ని చక్కగా తీసుకొని మనము ఒక బౌల్ తీసేసుకుందాం. బౌల్ నిండా వాటర్ నింపుకోవాలి. వాటర్ నింపుకొని అందులోకి కాయిన్స్ ఏదైనా కానీ, ఇత్తడి కాయిన్ కానీ, రాగి కానీ, వెండి కానీ, మీకు ఏ కాయిన్ అందుబాటులో ఉంటే అది కాయిన్ వేసుకోండి. అందులోకి పచ్చకర్పూరం వేసుకోండి. పచ్చకర్పూరం వేసుకుంటే మనకు ఇల్లంతా మంచి పాజిటివ్ స్ప్రెడ్ అవుతుందన్నమాట. అందుకని పచ్చకర్పూరం, ఇంకా వీలుని బట్టి రోజ్ వాటర్, జవ్వత్తు ఇంకా ఉంటాయి కదా, సుగంధ పరిమళం వచ్చేటివి ఏవైనా వేసుకోవచ్చు. వేసుకొని అందులోకి ఫ్లవర్స్ మనం చక్కగా ఇలా సుగంధ పరిమళమైన ఫ్లవర్స్ తీసుకోండి. ఇంకా బాగా రూమ్ అంతా కూడా స్మెల్ అనేది స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఇలా ఫ్లవర్స్ని వీలైనంత వరకు ఎల్లో ఫ్లవర్ ఉండేది కూడా తీసుకోండి. ఎల్లో ఫ్లవర్ ఉండేదానివల్ల మంచి శుభ సూచకం అని అంటారు. కాబట్టి ఇలా ఫ్లవర్స్ డెకరేషన్ మీ వీలుని బట్టి డెకరేషన్ చేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇక మన శక్తిని బట్టి బౌల్ తీసుకొని ఫ్లవర్స్ ఇలా వేసేసుకొని, ఇప్పుడు సందేహం వస్తుంది, ఈ బౌల్ని మనం ఎక్కడ పెట్టుకోవాలనేది. మనము ఎక్కువగా మన హాల్లో పెట్టుకుంటే ఇంకా మంచిది. ఎక్కడైనా బయట నుంచి వచ్చినప్పుడు మనం హాల్లో అయితే ప్రతి ఒక్కరూ ఉంటాం కాబట్టి డైలీ చూస్తూ ఉంటాం కదా, పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకా సింహద్వారం దగ్గర కూడా బయట పెట్టేసుకోవచ్చు, లోపల పెట్టుకోవచ్చు అనమాట. వెలుపల కానీ లోపల కానీ మీకు ఎట్లా వీలుంటే అట్లా పెట్టేసుకోవచ్చు. ఈ బౌళ్ళు చక్కగా మనము లివింగ్ రూమ్లో కూడా మీకు వీలుంటే అక్కడ కూడా పెట్టుకోండి. మీరు పెట్టుకునేదాన్ని మీకు ఎక్కడ అనుకూలం ఉంటే అక్కడ, ఒక ఆగ్నేయం తప్పించి మీరు ఎక్కడైనా పెట్టేసుకోండి. మీకు అందుబాటు అనేది సహజంగా ప్రతి ఒక్కరూ హాల్లోనే పెట్టుకుంటాం. హాల్లో పెట్టుకుంటేనే మనకు పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకా వాస్తు ఉల్లి బౌలు ఎక్కడ పెట్టుకుంటే ఇంట్లో మనకు ఎక్కువగా బాగా మంచి పాజిటివ్ శక్తి అనేది ఎక్కువగా హాల్లోనే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు మనం ఎక్కువ హాల్లోనే ఎక్కువ స్పెండ్ చేస్తాం కాబట్టి, బయట నుంచి వచ్చేవాళ్ళు కానీ, మనం బయటికి వెళ్ళేటప్పుడు కానీ హాల్లో ఆ బౌల్ని చూసి వెళ్తూ ఉంటాం. అప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు వస్తుంది. అందుకు సహజంగా హాల్లోనే పెట్టుకుంటేనే మంచిదన్నమాట. ఇక దీనివల్ల మనకు ప్రయోజనం ఏమిటి అని అంటారు కదా, మనం కానీ, మన బంధువులు కానీ, మన ఇంట్లో వాళ్ళు కానీ బయట నుంచి ఎన్నో టెన్షన్స్తో మనం ఇంటికి వస్తాం కదా, అప్పుడు బయట మనం నీళ్ళతో కాళ్ళు కడుక్కొని ఈ నెగిటివ్ ఎనర్జీని అంతా తొలగించుకొని ఫుల్ పాజిటివ్ ఎనర్జీతో ఇంట్లోకి వస్తాము. అలా రావడం వలన ఎలాంటి దుష్ట శక్తులు మన ఇంట్లోకి రాదని అంటారు. కొన్ని ప్రాంతాల వారు ఒక్కొక్క రకంగా ఫాలో అవుతూ ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు ఆ ఉల్లి బౌల్ని చూసి వెళ్తారు. బయట నుంచి వచ్చినప్పుడు కూడా ఆ బౌల్ని చూడడం వల్ల, ఆ విధంగా దాన్ని చూసేదాని వలన మనకు తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. ఇంకా దిష్టి దోషాలు అనేది కూడా ఉండదు. మన మీద దిష్టి పెడుతూ ఉంటారు కదా, అలాంటి దిష్టి అంతా కూడా తొలగిపోతుంది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలా మీరు కూడా డెకరేషన్ చేసుకోండి. ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మనకు.